రౌతలపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రౌతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైభవంగా నిర్వహించారు. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ, పాలకవర్గ సభ్యులుగా రెడ్డి చిన్నయ్య నాయుడు, బండారు సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ రోజు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు బాధ్యతలు స్వీకరిస్తున్న వ్యక్తులు ఆసుపత్రి వైద్య సిబ్బందికి సహకరిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామన్నారు. వైద్యులను భగవంతుడితో పోలుస్తూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యత గల వైద్య సేవలో వైద్య సిబ్బంది ప్రజలు ప్రాణాలు కాపాడే విషయంలో మరొక భగవంతుడిలా ప్రజల మన్ననలు పొందాలన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. అవసరమైన మందులను, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచడం, అంబులెన్స్లను నిరంతరం అందుబాటులో ఉంచడం, తగినంత వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం, అవసరమైన బెడ్లు, అవసరమైన ఇతర వస్తువులు ఏర్పాటు చేసుకోవడం అంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రౌతలపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంకి ఇచ్చేసిన నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన కమ్యూనిటీ సెంటర్ డాక్టర్ గారికి, మేడం గారికి, జానకీదేవి గారికి, అలాగే వైద్య సిబ్బందికి, వేదిక ముందు ఉన్న రౌతలపూడి మండలానికి చెందిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఈ రెడ్డి చిన్నయ్య నాయుడు గారు ఏదైతే నేను ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మేడం చెప్పినప్పుడు నేను ముందుగా ఆ స్థలదాత, హాస్పిటల్ నిర్మాణానికి ఎవరు అన్నది ఆలోచించుకుని ఆ కుటుంబం నుంచి మనం ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతో యువకుడు అని ముందుగా ఆలోచించి ఈరోజు ఆ కుటుంబానికి చెందిన ఈ రెడ్డి చిన్నమ్మ నాయుడు గారిని ఈ కమిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకొకరు బండారు సత్యనారాయణ గారు, సోషల్ వర్కర్ ఒకరు ఉండాలి అని మేడం కోరినప్పుడు ఆయన సర్వీస్ ఇక్కడ ఉన్న ఈ అభివృద్ధి కమిటీలో పెడితే ఆయన సర్వీస్ కూడా ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడున్న ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆయన తప్పకుండా ముందుంటారు అన్న ఉద్దేశంతో మీ ఇద్దరిని మేము ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే నేను ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని ఇద్దరిని ఎన్నుకున్నానో ఆ నమ్మకాన్ని రాబోయే కాలంలో మీరిద్దరు తప్పకుండా నిలబెడతారు. ఈ హాస్పిటల్కి అభివృద్ధికి మీరు మీ పూర్తి సహకారం అందిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నారాయణ హరి వైద్యుల్ని మరో భగవంతుడిగా పోలుస్తూ, భగవంతుడిగా తలుచుకుంటూ ఆ గేటు దాటి లోపలికి వస్తారు ఒక నమ్మకంతో. ప్రతి ఒక్కరూ ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా నిలబెట్టుకోవాలని మరీ ప్రత్యేకించి ఇక్కడున్న వైద్యులైతేనే, సిబ్బందిదైతేనే, అక్కడున్న గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి లోపలున్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఒకటి, ఏ నమ్మకంతో అయితే వాళ్ళు లోపలికి అడుగు పెడుతున్నారో ఆ నమ్మకంతో మాకు సక్రమంగా మేము ఏదైతే బాధతో వచ్చామో దాని నుంచి రిలీఫ్ పొందామన్న ఒక నమ్మకంతో, ఒక సంతోషంతో గేటు దాటి బయటికి వెళ్ళేలా మీ అందరి ప్రవర్తన, తీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఇబ్బందులు అయితేనే హాస్పిటల్లో ఇందాక మీరు చెప్పినట్టు 30 బెడ్స్ నుంచి 50 బెడ్స్కి చేయాలన్నది నిజంగా అది మా దృష్టిలో ఉంది. రాబోయే కాలంలో కూడా పెద్దల సహకారంతో వాటిని కూడా నేను ఖచ్చితంగా చేయాలని, చేసి తీర్తానని మనస్ఫూర్తిగా ఇక్కడ మీ అందరికీ సందర్భంగా కూడా నేను మాట ఇస్తూ, మనందరం కూడా వారిని కూడా, ఇక్కడున్న సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరూ గౌరవంగా, వారు ఒక ఆశయంతో చదువుకుని మారుమూల ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా మనం గౌరవిస్తూ వారి సేవల్ని మనం ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఇందాక పెద్దలు చెప్పినట్టు, మన బుల్లబ్బాయి గారు చెప్పినట్టు వాటిలన్నిటినీ కూడా నేను మరొకసారి ఆయనతోటి
డిస్కస్ చేసి ఏమేమి ఉన్నాయో మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలో, ఈ అభివృద్ధిని ఎలా తీసుకెళ్లాలని తప్పకుండా నేను మీతో మాట్లాడతానని ఈ సందర్భంగా మీకు